కళ్ళుని స్లోగా ఓపెన్ చేసి మీ అరచేతులు మాత్రమే చూసుకోవాలి. సమస్త సృష్టి మన అరచేతిలో ఉందంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. ఇంకోసారి మళ్ళీ ఆల్టర్నేట్ నోస్ట్రల్ ద్వారా విడిచిపెట్టండి. ఇంకొకసారి చేద్దామండి. ఇప్పుడు రైట్ నోస్ట్రల్ ద్వారా గాలి దీర్ఘంగా తీసుకోండి. రైట్ నోస్ట్రల్ అండి, కుడి చేతిని యూజ్ చేయండి, అప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఎడమ నాసికారంధ్రం దీన్ని షోల్డర్ మూమెంట్స్ అంటామండి. ఇంకొకసారి చేద్దాం. మళ్ళీ పైకి, పక్కకి, కిందకి, ముందుకు. ఇప్పుడు దీన్ని మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ కూడా మనం యాక్టివేట్ చేస్తూ మనసును నిశ్చితంగా ఉండడానికి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన మెంటల్ ఇల్నెస్ రాకుండా చూడడానికి ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది. సో దీన్ని చూసుకుంటే లాస్ట్ ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇది మనం నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోయింది. సో దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి మెంటల్ ఇల్నెస్ కూడా ఎక్కువైపోతుంది, ప్రజల్లో అన్రెస్ట్ ఎక్కువైపోతుంది అనేది గుర్తించి మనకు ఏదైతే మన దేశంలో పుట్టిన ఒక అత్యంత గొప్ప ప్రక్రియ అయితే ఉందో యోగా, దీన్ని అందరిలోకి ప్రజల జీవన శైలిగా తీసుకెళ్ళాలి అని చెప్పి యోగా అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలి, వాళ్ళని ప్రతిరోజు అభ్యసించేట్టు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగింది. దానికోసమే మనము ఈ యోగా డేస్ అన్నీ చేసుకుంటున్నాము.